సాధు సుందర్ సింగ్ అనే గొప్ప దైవజనులు రాంపూర్, లుధియానా డిస్ట్రిక్ట్, పంజాబ్, నార్త్ ఇండియాలో పుట్టారు. ఎక్కడ? రాంపూర్, లుధియానా డిస్ట్రిక్ట్, పంజాబ్, నార్త్ ఇండియాలో పుట్టారు. వారి తండ్రి పేరు సర్దార్ షేర్, తల్లి పేరు తెలీదు. తనకి ముగ్గురు సహోదరులు, బ్రదర్స్. వాళ్ళు పెద్దవారా చిన్నవారా దెర్ నో క్లారిటీ. కానీ ముగ్గురు సహోదరులు, దాని తర్వాత ఒక సిస్టర్, ఒక చెల్లినో అక్కనో. దెర్ నో క్లారిటీ ఆన్ హిజ్ ఫ్యామిలీ బికాజ్ ఆయన గురించి ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఆయన గురించి ఎప్పుడు కూడా ఎవరు కూడా నా గురించి రాయొద్దు అని ఎంతగానో ముందే చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన అనేవారు ఏంటంటే, నన్ను ఎవ్వరు ఘనపరచద్దు, నన్ను ఎవరు ఎత్తి చూపించద్దు, మీరేమైనా చెప్పాలనుకుంటే ఆ క్రీస్తుని గురించి చెప్పండి, కానీ నేను ఎవరిని కాదు, నా గురించి ఏం మాట్లాడద్దు అని చాలా ఖచ్చితంగా చెప్పారు సాధు సుందర్ సింగ్ గారు. అయితే సాధు అందరికంటే చిన్నవాడు. తండ్రి ఏమో చాలా ధనవంతుడు. ఆయన ఒక భూస్వామి. చక్కటి ధనవంతులైన కుటుంబంలో పుట్టిన సాధు సుందర్ సింగ్కి ఎటువంటి కొరత, ఎటువంటి లోటు లేదు. జాయింట్ ఫ్యామిలీ అంటే మన భారతీయ సాంప్రదాయం ప్రకారము చాలామంది హైందవులు జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటారు కదా, అందరు కలిసి ఉంటారు కదా. అదే రీతి వారి తండ్రి కూడా మంచి భూస్వామి, ధనవంతుడు. తన తల్లి వచ్చేమో చాలా నిష్ఠ, భక్తి కలిగిన స్త్రీ. దేంట్లో? హైందత్వంలో చాలా నిష్ఠ కలిగిన స్త్రీ. అయితే తన తల్లి ఎప్పుడు సాధుకి వచ్చి, అంటే అతని పేరు సాధు కాదప్పుడు, కానీ సుందర్ సింగ్కి వచ్చి చెప్పేది ఏంటిదంటే, నువ్వు మీ అన్నల్లాగా లేకపోతే మిగతా పిల్లల్లాగా ఉండకుండా నువ్వు ప్రత్యేకమైన రీతిగా ఉండాలి అని ఎప్పుడు కూడా తనని మిగతా సాధువుల దగ్గర తీసుకువెళ్ళి వారి దగ్గర నువ్వు పాఠాలు నేర్చుకో, వారు నీకేం నేర్పిస్తున్నారు అది నేర్చుకొని చిన్న వయసు నుండే తన తల్లి తనని ఎప్పుడు కూడా హైందత్వంలోకి లేకపోతే ఇంకా ఆ నిష్ఠ అయిన భక్తిలోకి తన తల్లి సాధు సుందర్ సింగ్ని నడిపించేవారనమాట. అయితే సుందర్ సింగ్ ఇంకా తన సహోదరి, తన సిస్టర్ ఎప్పుడు కూడా గంటల తరబడి పూజలతోటి, ప్రార్థనలతోటి, అలాగ భజనలతోటి సమయం గడిపేవారనమాట. సాధుకి 7 సంవత్సరాలు రాగానే, సాధు సుందర్ సింగ్కి 7 సంవత్సరాలు రాగానే, అప్పటికి అనుకొని చూడండి, 7 సంవత్సరాల బాలుడు భగవద్గీత మొత్తం చదివి బై హార్ట్గా నేర్చుకున్నాడు. మొత్తంగా చదివి బై హార్ట్గా భగవద్గీత సంస్కృతిలో చదివి నేర్చేసుకున్నాడు. అంటే ఎన్ని ఉంటాయి అంటే 700 వర్సెస్, అంటే 700 వచనాలు ఉంటాయి భగవద్గీతలో. అటువంటిది 700 వచనాలు బై హార్ట్ హీ లెర్న్డ్ బై ద ఏజ్ ఆఫ్ 7. అయితే తన తల్లి తర్బీదుతో యోగా నేర్చుకొని, యోగా చేస్తే నాకు గొప్ప సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది, నెమ్మది వస్తుందని యోగా ప్రాక్టీస్ చేయడము స్టార్ట్ చేశారన్నమాట. తన తల్లి ఒక మంచి ప్రాముఖ్యమైన పాత్రను ధరించింది తన జీవితం కట్టే విధంలో, భక్తిలో నడిపించే విధంలో. అలాగా తన తల్లితోటి చాలా సన్నిహిత సంబంధము, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా తల్లి చాలా మృదువుగా, సున్నితంగా ఆ బిడ్డని పెంచుతూ, అదే రీతిగా ఎప్పుడు కూడా నువ్వు దేవునే వెతకాలి, నీకు దేవుని దగ్గరనే నీకు ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది, ఎప్పుడైనా నువ్వు ఆ సమాధానం కోసమే వెతుకు, కానీ ఇటు అటు మళ్ళొద్దు అని తల్లి చిన్నప్పటి నుండే తనకి తర్బీదు ఇచ్చిందనమాట. అయితే 12 సంవత్సరాలకి అందరికి మించిన అడ్వాన్స్ అయిపోయారు. దేంట్లో అంటే యోగా చేయటంలో, అన్నిట్లో చాలా హీ వాజ్ సక్సెస్ఫుల్, అడ్వాన్స్డ్ దెన్ ఆల్ ఆఫ్ హిజ్ అదర్ ఫ్రెండ్స్. ఆ వయసులో ఉన్న మిగతా బిడ్డల కంటే ఎక్కువగా ఈయన యోగా ప్రాక్టీస్ చేయడము, గొప్పగా ముందుకు వెళ్ళటము చాలా ఆశ్చర్య రీతిగా ఉండేది. ఇంకా అప్పటికే అన్ని వేదాలు నేర్చుకొని ఇంకా కొన్ని వేదాలు కూడా బైహార్ట్గా తనకి వచ్చింది. ఆ పాటికి అమెరికన్ ప్రెస్బిటేరియన్ స్కూల్లో తన తల్లి జాయిన్ చేశారు. ఎందుకు అని అంటే కేవలం సంస్కృత్ కాదు, కేవలం సిక్ భాష కాదు, కానీ హిందీ కాదు, ఇది మాత్రం కాదు, కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ధనవంతులు కుటుంబం కదండి. ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే ఇతర దేశాలకి వెళ్ళొచ్చు,
చక్కగా మాట్లాడతాడు అని ఆ ఉద్దేశంతో అమెరికన్ ప్రెస్బిటేరియన్ స్కూల్కి తన తల్లి సాధు సుందర్ సింగ్ని పంపించారనమాట. అయితే సాధు సుందర్ సింగ్ అదొక క్రిస్టియన్ స్కూల్ కాబట్టి, ఒక క్రైస్తవ పాఠశాల కాబట్టి చాలా రెస్ట్లెస్ అయిపోయాడనమాట. అంటే అసలు నెమ్మది లేకుండా ఎంతగానో దుఃఖాక్రాంతుడయ్యాడు. ఎందుకంటే ఆ స్కూల్లో అంతా కూడా ఎప్పుడు చూసినా వాక్యాలు చెప్పడము, బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పడము, ఆ పిల్లలతో చెప్పించడము చూసి ఈయన ఇంతగా నిష్టగా హైందవ జీవితంలో, హైందవ కుటుంబంలో బ్రతుకుతూ ఇక్కడేమో స్కూల్కి వస్తేమో అంత బైబిల్ నేర్పించడము, బైబిల్ పాఠాలు నేర్పించడం, బైబిల్లో ఉన్న గొప్ప గొప్ప సంగతులు చెప్తున్నారని చెప్పి ఆయన చాలా దుఃఖంతో నిండినవాడాయి. అదే రీతిగా భయంకరంగా కోపం వచ్చింది ఎవరిపైన అంటే క్రైస్తవుల పైన. క్రైస్తవులు అంటే అసహ్యం, క్రైస్తవులు అంటే అసలు పేరు తీస్తేనే ఆయన గుండెలో ఆయన రక్తము ఉడికేదంట. హిస్ బ్లడ్ యూస్ టు బాయిల్ ఆన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియన్స్, జస్ట్ అట్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియన్స్. ఆ క్రైస్తవుల పేర్లు తీస్తేనే అంతగా కోపయించుకునే సాధు సుందర్ సింగ్ ఎప్పుడైతే ఈ నూతన నిబంధన వారి స్కూల్స్లో చదవడము, లేకపోతే ఆ స్క్రిప్చర్స్, ఆ టీచర్స్ అలాగ చెప్తున్నప్పుడు ఆయన ఆలోచించేవాడంట, ఖురాన్కి డిఫరెంట్గా ఉంది, భగవద్గీతని ఇంతగా బైహార్ట్ చేసిన భగవద్గీత వీటన్నిటికీ కొంచెం తేడాగానే ఉందిలే, ఏంటి ఏదో వ్యత్యాసం ఉంది అని కావాలని ఏం చేసేవాడంట, ఎవరైతే ఆ టీచర్స్ ఎవరైతే బోధిస్తున్నారో వారికి అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తూ, వారిని ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ, కావాలని వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ, ఇంటరప్ట్ చేస్తూ అలాగా సతాయించేవాడనమాట ఎవరిని, వాళ్ళ టీచర్స్ని. ఎందుకంటే ఆయనకి అసహ్యం అని చెప్పాను కదా, అసహ్యము కాబట్టి ఏ రీతి అయినా వాళ్ళని అడ్డగించాలని, ఏ రీతి అయినా వాళ్ళని బాధ పెట్టాలని అలాగే చేస్తూ ఉండేవాడంట. అంత మాత్రమే కాక ఒక గుంపుని క్రియేట్ చేసి, ఒక గుంపుని ఏర్పరచుకొని, ఆ గుంపు ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ని ఏర్పరచుకొని వారందరూ కూడా క్రీస్తు విరోధకులుగా ఆ గ్రామంలో మారారనమాట. అంటే ఎవరైనా క్రీస్తుని వెంబడించేవారు ఉంటే వారిని ఏ రీతిగా హింసించడము, బాధ పెట్టడము అలాగే చేస్తుండేవాడంట. వాళ్ళ తండ్రి తనకి పాకెట్ మనీ లాగా డబ్బులు సేవ్ చేసేవాడు. మామూలుగా అటువంటి వయసులో ఉన్నవారు ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టమైనది కొనుక్కుంటారు, లేకపోతే ఏదో ఒకటి టాయ్సో లేకపోతే ఇంకేవేవో చేస్తుంటారు కదా. కానీ తన తండ్రి తనకి డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంట, ఆ డబ్బులన్నీ తీసుకొని బైబిల్స్ కొనింది ఎందుకు, చదవడానికి కాదు, ఆ బైబిల్స్ అన్ని తీసి మంట అంటించాలని, వాటిని ఒక బాన్ ఫైర్గా, ఒక క్యాంప్ ఫైర్గా చేయాలని బైబిల్స్ అన్నీ కొని, ఆ బైబిల్స్ అన్నీ ఒక నేలపైన వేసి, ఆ నేలపైన ఆ బైబిల్స్ని అగ్ని అంటించి ఎంతగానో ఆనందించేవాడంట. ఎందుకు, అదిగో బైబిల్స్ కాలిపోతున్నాయే అని ఎంతగానో సంతోషించేవాడంట. అంత భయంకరమైన మతోన్మాదుడు ఆయన. అయితే ఆయన జీవిత ధ్యేయము ఏంటి అని ఆ వయసులో ఆయనను అడిగినప్పుడు ఏమనేవాడంటే, ఎట్లా అయినా క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలి, ఎట్లాగా అయినా ఈ క్రైస్తవుని వీళ్ళని బయటికి తరిమివేయాలి, ఈ గ్రామంలో ఉండద్దు, ఈ క్రైస్తవం అసలు ఈ భారతదేశంలోనే ఉండద్దు అనే గొప్ప ధ్యేయంతో తను జీవించేవాడనమాట. ఒకరోజు తను అలాగా నడుస్తున్నప్పుడు ఒక క్రైస్తవ మిషనరీ తనతో పాటు, లేకపోతే తనకి ఎదురుగా నడుస్తున్నప్పుడు ఆ మిషనరీ ఒక నీడ సాధు సుందర్ సింగ్ పైన పడినప్పుడు నేను ఎంత అపవిత్రుని అయిపోయాను, ఆ మిషనరీ ఒక నీడ నా పైన పడ్డది అని ఏం చేస్తాడంటే వెంటనే తన ఇంటికి వెళ్ళి గంట సేపు స్నానం చేస్తాడంట. ఎందుకు అంటే నన్ను పాడు చేసేసాడు, నన్ను అపవిత్రపరచాడు, ఆయన నీడ పడింది నా పైన, నేను అపవిత్రుని అయిపోయాను అని గంట సేపు స్నానం చేస్తాడంట. అంత అసహ్యము క్రైస్తవులు అంటే. అయితే ఎవరైనా అప్పుడప్పుడు క్రైస్తవ ప్రసంగికులు, బోధకులు, సేవకులు, ఇవాంజలిస్ట్ వస్తే వీరందరూ ఏం చేసేవారంటే, ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ పేడ ఉంటుంది కదండి, ఆవు పేడ, ఆ పేడ తీసుకుని వెళ్ళి ఆ బోధకుల పైన విసిరేవాళ్ళంట, వారిని అలాగా బాధ పెట్టేవాళ్ళంట, తరిమేవాళ్ళంటే ఏ మాత్రం కూడా ఈ ఊరికి రావద్దు అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళంట. అంత భయంకరంగా పెరిగిన ఈయన 13వ వయసుకి, వెన్ హీ వాజ్ 13 years old, తన అప్పటికే సన్నిహితమైన తన స్నేహితురాలు అనుకున్న తన తల్లిని, అతి ప్రియమైన తల్లిని పోగొట్టుకున్నాడు. తన తల్లి మరణించారనమాట.
ఎలాగ మరణించారో మనకైతే తెలియదు, కానీ అట్ ది వెరీ టెండర్ ఏజ్ ఆఫ్ 13 years old హీ లాస్ట్ హిస్ బెస్ట్ ఫ్రెండ్, హిజ్ మదర్. అటువంటి సమయంలో తనను అంతగా ప్రేమించాడు కాబట్టి ఒకలాగా మనసులో గాయము, హృదయంలో గాయము, ట్రామాటిక్ కండిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుండి ప్రారంభించబడ్డది లోన్లీనెస్, కృంగుదల, అశాంతి, అసమాధానము. నా జీవితం అంతా ఖాళీ అయిపోయిందే, నా తల్లి లేదే, ఇంతవరకు నా తల్లియే కదా నాకు బోధించింది, ఇంతవరకు నా తల్లియే కదా నన్ను నడిపించింది, నా తల్లి లేదే అని కృంగుదలలో, లోన్లీనెస్లో, ఖాళీ, ఒక వాయిడ్ తోటి, ఎంప్టీనెస్ తోటి తను ఎంతగానో బాధపడేవాడనమాట. అయితే ఇంకా తన తల్లి కూడా లేని పక్షాన ఆయన అనుకున్నాడు, నేను ఇంకా ఈ క్రిస్టియన్ స్కూల్స్కి వెళ్ళి ఏం లాభము, ఈ క్రిస్టియన్ స్కూల్స్ని కూడా నేను వెళ్ళను, ఇంకా ఆపేస్తాను నా చదువు అక్కడ అని అనుకున్నారు. అయితే ఏం చేసేవాడు, ఆ అసమాధానము, ఆ అశాంతి, ఆ కృంగుదలలో ఏ రీతిగా అయినా నేను సమాధానం పొందాలని ఇంకెక్కువగా యోగా ప్రాక్టీస్ చేసేవాడంట. కానీ ఎంతగా చేసినా కానీ ఇంకా ఎక్కువగా ఖాళీ అనిపించేది, ఒక లోటు తన హృదయంలో కలిగిందనమాట. అయితే హీ గేవ్ హిమ్సెల్ఫ్ టు సెల్ఫ్ హిప్నోటిజం తెలుసు కదా, దాన్ని తెలుగులో ఏమంటారంటే తన వశం చేసుకునే వశీకరణ మంత్రం. అంటే హిప్నోటిజం మోసపరచుకోవడం. అది ఏంటంటే నేనేదో సమాధానాన్ని పొందుకుంటానేమో, శాంతిని పొందుకుంటానని తనని తను మోసపరచుకోవడమే, కానీ దెర్ ఇస్ నో ఫ్రూట్ ఆఫ్ ఇట్, దానికి తగ్గ ప్రతిఫలం లేకుండా పోయిందనమాట. అయితే ఈ సమయంలో ప్రారంభించబడ్డది ఏంటిదంటే, నేను ఎలాగైనా సమాధానాన్ని పొందుకోవాలి, నేను ఎలాగైనా నిజ దేవుణ్ణి కనుగొనాలి. నాకు దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను కదా, బట్ ఐ డోంట్ సీ ఎనీ ట్రూత్ ఇన్ దెమ్, దెర్ ఇస్ నో ట్రూత్, నాకు సంపూర్ణత కనిపించట్లేదు, దెర్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అని స్టార్ట్ చేశాడు ఆయన ప్రయాణం. ఏంటిదంటే దేవుణ్ణి నేను కనుగొనాలి, నిజమైన దేవుణ్ణి నేను కనుగొనాలి అని ఇంకెక్కువగా యోగా చేస్తాడు, ఇంకెక్కువ ప్రాక్టీసెస్ ఫర్ పీస్, సమాధానం కోసం ఏవేవో ప్రాక్టీసులు చేస్తాడు, మెథడ్స్ చేస్తాడు, మెడిటేషన్స్ చేస్తాడు. ఎన్ని చేసినా విఫలమై అయిపోయింది. అంతగా కష్టపడి నేను ఎలాగైనా సమాధానాన్ని పొందుకోవాలనుకున్న అతను ఇంకా ఎక్కువగా ఖాళీ, ఇంకెక్కువగా లోటు, ఇంకెక్కువగా ఎంప్టీనెస్ హీ వాస్ ఫీలింగ్. అయితే అప్పటికి వాళ్ళ తల్లి ఒక ట్యూటర్ని పెట్టారు, అంటే ట్యూషన్ టీచర్ లాగా ఒక సాధుని తనకి ట్యూషన్ టీచర్ లాగా పెట్టారనమాట. అయితే సాధు సుందర్ సింగ్ వెళ్ళి తన ట్యూషన్ టీచర్గా అయిన సాధుని అడుగుతూ నాకు సమాధానం కావాలి అని ఆయనను అడిగితే ఆయన అన్నాడంట, నేనెక్కడి నుండి నీకు ఇచ్చేది సమాధానము, నువ్వు యోగా చేస్తే నీకు వస్తుంది సమాధానం అంటే. ఆయన అన్నాడు, నేను అన్నీ చేశాను టీచర్, నేను అన్నీ చేశాను గురువు, నేను అన్నీ చేశాను, బట్ ఐ హ్యావ్ ఫెయిల్డ్, ఐ డెంట్ గెట్ పీస్, నాకు సమాధానం రాలేదు, నాకు రావట్లేదు అని చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, చాలా నిరుత్సాహానికి గురి అయ్యాడు అనమాట. తర్వాత తను అన్నాడు ఏంటంటే, ఆ సాధువుని పోయి నేను అడిగాను ఏంటంటే నాకు పీస్ కావాలని, ఆ సాధు ఏమి ఇవ్వగలుగుతారు, ఆయన మొదటిగా పొందుకుంటేనే కదా నాకు ఇచ్చేది, ఆ సాధువే పొందుకుంది నాకు ఎలాగ ఇవ్వగలుగుతాడు, నేను ఎంత వెరివాడిని అని తర్వాత తను యేసుక్రీస్తుని కనుగొన్న తర్వాత చెప్పిన మాటలు అనమాట. అయితే 6 months బిఫోర్ హిస్ కన్వర్జన్, 6 నెలలు తను ఇంకా దేవుని తెలుసుకోక ముందు, అటువంటి టైంలో ఈయన ఆ డెస్పరేషన్ చూసి, ఆయన ఆశ, ఆయన ఆతురతను చూసి ఆ సాధు ఏం చెప్పాడంటే, ఒక గొప్ప సాధు, ఈ ట్యూషన్ టీచర్ సాధు కాదు కానీ ఇంకా వేరే సాధు దగ్గర వారి తండ్రి తీసుకెళ్ళాడు అనమాట. ఈ అబ్బాయి కొంచెం తేడాగా ప్రవర్తిస్తున్నాడు, మాతోటి ఉన్నట్టు అనిపించట్లేదు, ఒక వ్యత్యాసంగా మాట్లాడుతున్నాడు, ఏదో ఆందోళన, అలజడి, ఏదో సతమతం అవుతున్నాడు అని వాళ్ళ తండ్రి ఒక గొప్ప సాధు దగ్గర తీసుకెళ్తే ఆ సాధు అన్నాడంట, దిస్ బాయ్ వుడ్ బికమ్ ఇన్ ఫ్యూచర్ ఈదర్ అ గ్రేట్ మ్యాన్ ఆర్ అ మ్యాడ్ పర్సన్. ఆయన అన్నాడంట, ఆ గొప్ప సాధు ఏమన్నాడంటే, ఈ బాలుడు ఈ లోకంలో అందరికంటే గొప్పవాడైనా అవుతాడు, లేకపోతే పిచ్చివాడైనా అవుతాడు అని చెప్పారనమాట వారి తండ్రి. చెప్తే అలాగా వాళ్ళ తండ్రి అది మనసులో పెట్టుకున్నారు. ఇంకొక రోజు ఏం జరిగిందంటే, ఒకరోజు కెరోసిన్ డబ్బా తీసుకొని, కెరోసిన్ ఆయిల్ తీసుకొని కొనుక్కొని మరి బైబిల్ తీసుకొని, మళ్ళీ బైబిల్ కూడా సపరేట్ కొనుక్కొని, ఆయనకున్న మతోన్మాదం, ఆ పిచ్చితోటి, మత వైరాగ్యంతో ఏం చేశాడంటే
బైబిల్ తీసుకుని వచ్చి మరలా కెరోసిన్ పోసి దాన్ని అంటించి అది అలాగా కాలిపోతూ ఉంటే, బూడిదైపోతూ ఉంటే ఆయన అది చూసి నవ్వుకుంటూ అదేదో సమాధానం ఇస్తుంది అనుకుంటూ, అదేదో నెమ్మదిస్తుంది అనుకుంటూ బైబిల్ని కాల్చాడనమాట. కానీ అది మొత్తానికి రివర్స్ అయిపోయి ఏమైందంటే ఆ రోజు నుండి ఇంకా అధికంగా ఆయనకి అశాంతి, ఇంకా అధికంగా అలజడి, ఇంకా అధికంగా ఆందోళన ప్రారంభించబడ్డది. ఆయనకు అర్థం కాలేదు, ఏదైతే బైబిల్ కాలుస్తే నాకు నెమ్మది ఉంటుంది, ఏదైతే బైబిల్ కాలుస్తే నేను సమాధానం పొందుకుంటాను అనుకున్న ఆ సాధు సుందర్ సింగ్ బైబిల్ కాల్చిన మొదలుకొని ఇంకా భయంకరమైన అశాంతి, అసమాధానం, అలజడి, లాట్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇన్ హిస్ హార్ట్. అటువంటి పరిస్థితిలో 3 రోజులు తినలేకుండా పడుకోలేకుండా అంత భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకు అని అంటే ఏ రోజైతే ఆ బైబిల్లో అంటించాడో, మంట అంటించాడో అప్పుడు నుండి 3 రోజులు కంటిన్యూస్గా నిద్ర లేదు, అటు ఆహారం ఆయనకు వెళ్ళట్లేదు. ఎంత తినాలన్నా, ఎంత పడుకోవాలన్నా అంత భయంకరమైన రెస్ట్లెస్ స్టేట్కి వెళ్ళిపోయారనమాట. అయితే అసలు దేవునిలో నిజత్వము, న్యాయము లేదు అని ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఏంటంటే నిజమైన దేవుడు లేరు, అసలు దేవుళ్ళే లేరు అన్నంత స్థితిలోకి ఆయన వెళ్ళిపోయారనమాట. అయితే ఆయన ఏం చేసుకున్నాడంటే, ఏం నిశ్చయించుకున్నారంటే, ఇంక ఇది కాదు, నేను మరణిస్తే బెటరు, దేవుడు లేరు, ఏం లేదు అని నేను మరణిస్తాను, ఐ విల్ సూసైడ్ అనే అటువంటి పాయింట్కి హీ కేమ్. 3rd స్లీప్లెస్ నైట్ రోజు, 3 రోజులు పడుకోలేదు అని చెప్పాను కదండి. ఆ 3వ రాత్రి ఆయన ఏమంటాడంటే 2 గంటలకి లేస్తారు. అర్ధరాత్రి 2 గంటలకి లేచి చల్లటి నీళ్ళతోటి స్నానం చేసి గంట సేపు చల్లటి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత ఆయన ధ్యానంలో కూర్చున్నారు. మెడిటేషన్ మనం చేద్దాము, ఇదే ఆఖరి రోజు, ఇంకా దీని తర్వాత దేవుడు నాకు కనిపించకపోతే, నిజమైన దేవుడు నా దగ్గరికి రాకపోతే, నేను తెలుసుకోకపోతే, నేను ఆ ట్రైన్ ట్రాక్స్ పైన రైలు దగ్గరికి వెళ్ళి నా తలక ఎక్కడ పెట్టి నేను మరణిస్తాను అని నిశ్చయించుకున్నారు. అయితే ఆ మెడిటేషన్ టైంలో ఆయన ఓపెన్గా చెప్పుకుంటున్నారు ఏంటంటే, మీలో ఎవరైనా నిజమైన దేవుడు ఉంటే నాకు కనిపియండి. మీకు 5 గంటలు అంటే 2 o'clockకి లేసి ఆయన ఆ స్నానం ముగించుకొని అదంతా చేసి 4 గంటలకి ధ్యానం చేస్తూ, నేను మీకు టైం ఇస్తున్నాను, 5 o'clock కల్లా నిజమైన దేవుడు ఎవరైతే కనిపించారో, ఒకవేళ మీరు కనిపిస్తే సరే నేను బ్రతుకుతా, నా జీవితం అంతా మీకు సమర్పిస్తా, కనిపించకపోతే నేను ఈరోజు మరణిస్తాను అని ఆ మెడిటేషన్లో ఆయనకైనా ప్రార్థన చేసుకుంటూ చెప్తూ ఉన్నాడు అనమాట. జస్ట్ బిఫోర్ 5 o'clock 4:30 సమయానికి ఏమైందంటే, కళ్ళు తెరవగానే ఒక ప్రకాశమానమైన వెలుగు ఆయన రూమ్ అంతా కమ్మింది. ఒక ప్రకాశమానమైన వెలుగు చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన కలనా నిజమా అని మరొకసారి కళ్ళు మూసుకున్నారంట. ఆయన ఏమనుకున్నాడంటే, ఏదో మంట అంటుకుంది ఈ గదిలో అని అనుకున్నారంట. మరలా కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన ముందు ఒక మహిమగల శరీరము, ఒక మధ్యాహ్నపు ఆ వెలుగు కనిపించగానే ఆయనకు ఆశ్చర్యమైంది. ఇంత వెలుగు ఈ రూమ్కి, అది కూడా ఇంత పొద్దున ఎలాగా వచ్చిందని ఆశ్చర్యపోయి, ఆయన కళ్ళు మూసుకున్నప్పుడు కూడా అది ఎంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్ అంటే, అంత ప్రకాశమానమైన వెలుగు అయినప్పటికీ అది హీ కుడ్ స్టిల్ సీ ద లైట్. ఇట్ వాజ్ నాట్ హర్టింగ్ హిజ్ ఐస్. ఇప్పుడు మనం సూర్యుడిని చూస్తే మనం సూర్యుడిని చూడగలుగుతామా? అది కూడా మధ్యాహ్నపు సూర్యుడు ఎంత వేడి, ఎంత బ్రైట్గా ఉంటాడు కదా. అటువంటి టైంలో ఈయన ఆ వెలుగుని చూస్తున్నాడు. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ షైనింగ్ యాజ్ బ్రైట్ యాజ్ అ సన్, బట్ హీ కుడ్ స్టిల్ సీ ద లైట్. ఇట్ వాజ్ నాట్ హర్టింగ్ హిజ్ ఐస్. ఆయన కంటిని ఏమాత్రం కూడా చెరపట్లేదు, పాడు చేయట్లేదు. అటువంటిది ఆ వెలుగుని చూసినప్పుడు ఆ సీలింగ్ నుండి తన రూమ్, అంటే ఆ సీలింగ్ నుండి తను ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ ఒక ఫిగర్ కనిపించింది, ఒక దృశ్యం కనిపించింది, ఒక వ్యక్తి కనిపించాడు. అయితే ఆయన ఇంకా ఆశ్చర్యపోయి ఎవరా వ్యక్తి అని తన తల పైకెత్తి చూసినప్పుడు ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ ముళ్ళ కిరీటం ధరించుకున్న యేసయ్య అతని ముందు కనిపించారంట. ఆ ముళ్ళ కిరీటం కనిపించిన యేసయ్య మళ్ళీ తన చేతిలో గాయాలు, ఆ పక్కనేమో ఆ రక్త ప్రవాహము, అవన్నీ మళ్ళీ పాదాల్లో ఆ గాయాలు చూసి
ఆయనకి అప్పుడు అర్థమైంది, ఇది ఎవరో కాదు, నేను ఎవరినైతే హింసిస్తున్నానో, నేను ఎవరినైతే దూషిస్తున్నానో, నేను ఎవరైతే కాదు, ఆయన దేవుడు కాదు అని ఎవరినైనా అంటున్నానో అదే దేవుడు, అది యేసయ్య, అది యేసు ప్రభు అని ఆశ్చర్యపోయాడంట. ఆయన అనుకున్నాడు, ఏ ముస్లిం దేవుడో కనిపిస్తాడు, లేకపోతే ఆయన ఇన్ని రోజులు పూజిస్తున్న దేవతలో ఏదో ఒక దేవత వచ్చి కనిపిస్తుంది అని అనుకున్న సాధు సుందర్ సింగ్ యేసయ్యని చూసి ఆశ్చర్యపోయాడు, బెదిరిపోయాడు. ఇన్ని రోజులు నిన్నే కదా నేను హింసించాను, ఇన్ని రోజులు బైబిల్స్ కాల్చాను, ఇన్ని రోజులు ఎంతోమందిని దూషించాను, ఎన్నో అనకూడని మాటలు అన్నాను, ఇది యేసయ్య అని అలాగనే సాష్టాంగపడి ఆయన పాదాల దగ్గర, నేను పాపిని, నన్ను క్షమించు అని అన్నారనమాట. అన్న వెంటనే ఆయన ఇంకా ఆయన ముఖాన్ని తిప్పేసుకొని, నేను నమ్ముకున్న దేవుళ్ళు ఒక దేవుడు కూడా కాదు ఈయన యేసు క్రీస్తు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆయనతో అన్నారంట. యేసు ప్రభు ఆయన మెల్లనైన స్వరముతో అన్నారంటే, ఏ రీతి అయితే సౌలుతో యేసు ప్రభు చెప్తారో అదే రీతిగా నేను యేసుని, నువ్వు హింసిస్తున్నా, నువ్వు నాశనం చేయాలనుకుంటున్నా యేసుని నేనే, నువ్వు నన్ను వెంబడిస్తే బ్రతుకుతావు, నువ్వు నన్ను ఇంకను హింసిస్తే నీకు మరణమే అని యేసు ప్రభు చెప్పాడంట. ఆ మాటలు చెప్పిన వెంటనే ఇంకా ఆయన నిశ్చయించుకున్నారు కదా, ఏ దేవుడైతే నాకు కనిపిస్తారో ఆ దేవుడు ముందు, ఆ దేవుడికి నేను ఇంకా నన్ను నేను సమర్పించుకుంటాను, నేను ఒక సాధువుగా మారుతాను, ఇంకా పెళ్లి పెటాకులు ఇవేమొద్దు, ఐ విల్ కంప్లీట్లీ సరెండర్ మై లైఫ్ టు ద గాడ్ హూ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు మీ అని అన్న మొక్కుబడి చేసుకున్నారు. కాబట్టి ఏమైందంటే ఆయన అంటారు, అవును నిన్నే వెంబడిస్తానయ్యా, నన్ను క్షమించు, విశ్వంలో ఉన్న దేవుళ్ళందరినీ పూజించాను, కానీ ఈ క్రీస్తు నిజమైన దేవుడు క్రీస్తు అని నేను ఎరగక ఉన్నాను, ఎంత గ్రుడ్డితనం కలిగింది నాకు అని దేవుని తెలుసుకున్న ఆ పరిస్థితి ఆయన ఎప్పుడు మర్చిపోలేరనమాట. అయితే వెంటనే తన బాడీలో, తన శరీరంలో ఒక ఎలక్ట్రిసిటీ పవర్ వచ్చినంత పవర్ లాగా ఏదో ఒక పవర్ తనలో ప్రవేశిస్తున్నట్టు తనకు అనిపించి, తనలో అంతవరకున్న అలజడి, ఆందోళన, ఆ సతమతం అవటము, ఆ కన్ఫ్యూజన్ స్టేట్, ఆ రెస్ట్లెస్నెస్ స్టేట్ అంత పోయి సమాధానం, శాంతి, నెమ్మది పొందుకున్నారంట. అలాగ పొందుకుని ఇన్ని రోజులు ఈ శాంతి కోసం ఎంత కష్టపడ్డాను, ఎన్ని ప్రయాసాలు చేశాను, ఎన్ని యోగాలు చేశాను, ఎన్ని మెడిటేషన్స్ చేశాను, బట్ ఇంత సమాధానం రాలేదు. ఏ రోజైతే, ఏ క్షణమైతే యేసు ప్రభు వచ్చి నన్ను దర్శించాడో ఆ సమాధానం, ఆయన మరణించేంత వరకు ఆ సమాధానం ఎవ్వరు కూడా చెరపలేకపోయారంట.